కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కానీ సంవత్సర కాలంలో ఎటువంటి వేతనాలు అనేది పెంచలేదు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడైతే ధర్నా అయితే చెప్పడం. సార్, ప్రధాన డిమాండ్స్ ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి జీతం పెంచాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ జీతాలు ఉన్నాయి. ఈ పని ఎవరు చేయరు. ఆ మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సామాజికంగా వెనకబడ్డ తరగతి నుండి వచ్చినటువంటి వాళ్ళు. ఈ మురికిలో, ఈ డ్రైనేజీలలో, ఈ రోడ్లు దుమ్ము ధూళిలో ఎవరు పని చేయరు. కానీ వాళ్లకు అత్యంత తక్కువ జీతాలు ఉన్నాయి. కాబట్టి ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోటి ఇక్కడ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పిండు, అతను మోసం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు ఎన్నికల సమయంలో. ఆ గతంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ నాయకులు ఈ శిబిరాలలోకి వచ్చేసి మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తాం, మీ జీతాలు పెంచుతామని చెప్పేసి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. వీళ్ళు చాలా గ్రామ పంచాయతీలు ఉన్నప్పటి నుండి కూడా పనిచేసి మున్సిపల్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రిటైర్ అవుతూ ఉన్నారు, కానీ వాళ్ళకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఉద్యోగ అవకాశం సంబంధించినటువంటిది. కాబట్టి అట్లాగే ఈఎస్ఐ పేరుకే ఉన్నది తప్ప ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు 26,000 జీతం ఇవ్వాలనే ముఖ్యమైన డిమాండ్. అంతలోగా పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా 21,000 జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం, ధర్నా కార్యక్రమాన్ని. కానీ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ఒక పక్కన పర్మిషన్లు ఇస్తూనే వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లో రాత్రి నుండి నిన్న సాయంత్రం నుండి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అక్రమంగా అరెస్టులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి కూడా రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మీ సమస్యలపైన ప్రభుత్వం మాట్లాడకపోతే అసెంబ్లీని ముట్టడి చేసే అవకాశాలు ఏమన్నా? ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి, తెలంగాణలో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీలో ఈ చర్చ రావాలి అని చెప్పేసి మేము భావిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం గనక దీని మీద స్పందించి సరి అయిన న్యాయం చేయకుంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్మికులను తీసుకొని మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికక్కడ మంత్రులను కూడా అడ్డుకుంటాం. మంత్రుల ఇండ్ల ముందు, ఎమ్మెల్యే ఇండ్ల ముందు కూడా వాళ్ళని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.